ఎవ్రీ మంత్లీ చెకప్ అన్న చేయించుకోవాలి, లైక్ యాజ్ యూ మెన్షన్ స్క్రీనింగ్, Yes. అది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఆడియన్స్ కి చెప్పండి వాట్ వీ హావ్ టు డూ అని దట్ చెప్పి. ఇప్పుడు ఇందాక మీకు అన్నట్టు వెస్టర్న్ పాపులేషన్ లో వైవీసీ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ కంపేర్ టు అవర్ పాపులేషన్, బికాస్ అక్కడ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ స్ట్రాంగ్ ఉంటాయి, పేషెంట్స్ కూడా చాలా ఎడ్యుకేటెడ్ ఉంటారు అండ్ దే గో ఫర్ స్క్రీనింగ్. మీరు వినుంటారు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జో బైడెన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఒక హాఫ్ డే లీవ్ తీసుకున్నాడు బికాస్ హీ గాట్ ఏ కొలోనోస్కోపీ డన్. ఓకే. బికాస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎ స్క్రీనింగ్. సో ఆ స్క్రీనింగ్ కోసం అనసిస్ చేస్తారు. సో ఆ రోజు హాఫ్ డే వాస్ కమలా హ్యారిస్ వాస్ ద ప్రెసిడెంట్, acting president. None of them knew why it was, but this was the reason, because they follow everything according to guidelines. So మనకి స్క్రీనింగ్ కూడా ఆడవాళ్ళకి వచ్చేసరికి మెయిన్ మనకి రొమో క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ చూసుకోవాలి. రొమో క్యాన్సర్ మనకి జనరల్లీ 45 years తర్వాత ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్ చేయించాలి. ఆఫ్టర్ 55 years వన్స్ ఇన్ 2 years సరిపోతుంది. అండ్ ప్యాప్స్మియర్ మిమ్మల్ని అడుగుతున్నాను, ప్యాప్స్మియర్ ఏజ్ స్టార్ట్ చేయాలి, మీకు ఐడియా ఉందండి? అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు కూడా తెలియదు, ఇప్పుడే అంటున్నాను. సో మన సర్వైకల్ క్యాన్సర్ కి కింద ప్యాప్స్మియర్ అని సర్విక్స్ దగ్గర నుంచి చిన్న శాంపుల్ తీస్తారు. శాంపుల్ అంటే జస్ట్ ఒక బ్రషింగ్ చేస్తారు. ఓకే. జనరల్లీ వీఆర్ సపోజ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 21. ఓ. అండ్ నన్ ఇన్ అవర్ కంట్రీ, మన దేశంలో చాలా తక్కువ మంది చేయించుకుంటారు. ఐ ఓన్లీ సీ పీపుల్ అబౌవ్ 40s and 50s too. ఓకే. సో జనరలీ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 21 years to 30 years ప్యాప్స్మియర్ చేయించుకోవాలి once in 3 years. ఆఫ్టర్ దాట్ వీ కెన్ డూ హెచ్పివి టెస్టింగ్. అంటే కొన్ని వైరసెస్ వల్ల కూడా మనకి క్యాన్సర్స్ వస్తాయి. సర్వైకల్ క్యాన్సర్ ఇస్ మెయిన్లీ 80-90% ఆఫ్ టైమ్స్ బికాస్ ఆఫ్ దిస్ హెచ్పివి వైరస్. సో అందుకే హెచ్పివి టెస్టింగ్ విత్ ప్యాప్స్మియర్ టెస్టింగ్ వన్స్ ఇన్ 5 years సరిపోతుంది, అంటిల్ ద ఏజ్ ఆఫ్ 65 years. ఓకే, దిస్ ఇస్ ఫర్ సర్విక్స్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, మ్యామోగ్రామ్. అండ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కామన్ కోలాన్ క్యాన్సర్ ఇందాక మీకు అన్నట్టు వన్స్ ఇన్ 10 years ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 50. సో 50 తర్వాత మనం ఒకసారి కొలోనోస్కోపీ చేయించుకొని నార్మల్ ఉందంటే నెక్స్ట్ 10 years మనం కొలోనోస్కోపీ అవసరం లేదు, మళ్ళీ 10 years తర్వాత చేయించుకోవాలి, సరిపోతుంది. కానీ చాలా మంది మన దగ్గర ఏంటంటే కొలోనోస్కోపీ అంటే మనం భయపడతారు, కింద నుంచి మనం మోషమై ద్వారం నుంచి మనం కెమెరా పెట్టి చూస్తాం కాబట్టి. సో అలా కుదరనప్పుడు ఏంటంటే వేరే టెస్ట్లు ఉంటాయి కానీ అవి అంత ఎఫెక్టివ్ ఉండవు. సో వేరే స్టూల్ టెస్ట్ కూడా ఉంటాయి, స్టూల్ డిఎన్ఏ టెస్ట్ అని, ఇమ్యూనో కెమికల్ టెస్ట్లు ఇవన్నీ కొన్ని ఉంటాయి. అవి ఇయర్లీ వన్స్ ఒకసారి చేయించుకుంటే మన స్టూల్ శాంపుల్ తీసుకొని టెస్టింగ్ చేయించుకోవచ్చు ఇయర్లీ వన్స్. బట్ కంపేర్ టు కొలోనోస్కోపీ దిస్ ఆర్ నాట్ దట్ ఎఫెక్టివ్. బట్ దోస్ హు ఆర్ స్కేర్డ్ ఆఫ్ దిస్ కెన్ గో విత్ దిస్. ఒకవేళ దీంట్లో మనకి పాజిటివ్ వస్తే అప్పుడు దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ కొలోనోస్కోపీ టు కన్ఫర్మ్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.